అందరికీ నమస్కారం. మకర రాశిలో జన్మించిన వారి యొక్క నామ నక్షత్రము, జన్మ నక్షత్రానుసారం నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు శుభ, అశుభ ఫలితాలు తెలియపరుస్తాను. గత 5 సంవత్సరాల నుండి ఏలినాటి శని మొదలయ్యి ఉన్నది. పోయిన సంవత్సరం 17/1/2023లో మకర రాశి నుండి శని సంచారం కుంభరాశిలోకి సంచారం జరుగుతుంది. అలాగే గత సంవత్సరం 1/11/2023లో రాహు 3వ భావంలోకి రావడం గమనించవలసిన విషయం. అయితే 3వ భావంలో రాహు మీకు ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళే అవకాశాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. ఇక వ్యక్తిగత జాతకం ప్రకారం చూస్తే మకర రాశి వారు ధన కోసం ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగంలో మార్పులు, అయితే ప్రమోషన్ రావచ్చు, లేక వేరే కంపెనీల ద్వారాగా మీరు అభివృద్ధి యోగాలకి ముందుకు సాగుతారు. ఇక విద్యార్థుల విషయాల్లో చూస్తే ఉన్నత విద్యా ప్రమాణాల నిమిత్తం ఇతర దేశాలకు వెళ్ళడం, అక్కడ ఉద్యోగం సాధించుకోవడం జరుగుతుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ, ప్రతి ఆలోచనలోనూ, ప్రతి ప్లానింగ్లోనూ, క్రియేటివిటీలోనూ అన్నిటిలో రాణించే అవకాశాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. ఇక విందు వినోదాల్లో పాల్గొంటారు. అలాగే వ్యాపారస్తులు వ్యాపార అభివృద్ధి చేసుకొనుటకు గాను కొంత ధనాన్ని అప్పుగా తీసుకునే అవకాశం, లేదా బ్యాంకు లోను తీసుకునే అవకాశాలు సూచిస్తున్నాయి. ఇతర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ కూడా వ్యాపారం చేద్దామనే ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక సంతాన విషయం, ఎవరికైతే సంతానం లేదో వారికి సంతాన అభివృద్ధి కలిగే అవకాశాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. ఈ మకర రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయండి. అలాగే నాగసింధూరాన్ని ధరించాలి. తదుపరి కుంభరాశి. సర్వే జనా సుఖినో భవంతు.